ఈ గుట్ట మీద నలిపి ఒక రోజు మేము ఏమేమి చేసినాము, ఎట్లా ఆడినాము, ఎట్లా వాడినాము, ఎట్లా నాకు బోనం ఎత్తుకునేంత ఈ పవర్ ఎట్లా వచ్చింది, నేను కాదని ఏమన్నా పనులు చేస్తే నాకు ఏం దెబ్బలు తగిలినాయి, నా గుండెకి ఏం దెబ్బ తగిలింది, మా అమ్మ ఎట్లా చనిపోయింది, నా కూతురు ఎట్లా చనిపోయింది, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను చేసే దాన ధర్మాల గురించి చెప్పడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి పాదలక్షిత కోటి వందనాలు. ఇప్పుడు నేనున్నది నల్గొండ శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం. మహాక్షేత్రం ఇది. 108వ క్షేత్రలింగం. సాక్షాత్తు భార్గవ బలపరశురాముడు, ఎల్లమ్మ కొడుకు భార్గవ బలపరశురాముడే స్వయాన ఈ రామలింగేశ్వర స్వామిని లింగాన్ని పట్టుకొని భూప్రదక్షిణ 3 సార్లు, అంటే వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి పెండ్లి కొట్లాట జరిగినప్పుడు ఆధిపత్య సింహాసనం మీద ఒక జగడం జరిగినప్పుడు ఎవరైతే 3 సార్లు తిరిగి వస్తారో, ఎవరైతే 3 సార్లు తిరిగి నా దగ్గరికి తొందరగా వస్తారో వాళ్ళకే సిద్ధి బుద్ధిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తామని, అలాగే ఆధిపత్య సింహాసన పీఠ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 3 ప్రదక్షిణలే ఆనాడు సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి 3 ప్రదక్షిణలే కాడిక్కడ ఈ చరిత్రలో మాత్రం 108 ప్రదక్షిణలు చేసిండట భార్గవ బలపరశురాముడు, ఎల్లమ్మ కొడుకు లింగాన్ని పట్టుకొని భూప్రదక్షిణ చేసిండట. అలాంటి మహా గొప్ప చరిత్ర శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి. అయితే వినట్టు జడలు అంటారు, జడలు కాదు జాడల అంటే పార్వతమ్మ స్థలంలోనే శివయ్య ఉంటున్నట్టు లెక్క అన్నమాట. అయితే ఇలాగే అందరూ కూడా మామూలుగా సాధారణమైన మనుషులు భార్యాభర్తలు ఎలా ఉంటారో అలా ఉన్నప్పుడు పార్వతమ్మ అన్నదంట, ఏకాంత సమయం ఎక్కడన్నా ఏకాంతంగా గడిపొద్దాము, మరి శివ మనం ఎక్కడన్నా పర్వతాల మీద పోయి ఏకాంతంగా ఉండొద్దాము స్వామి అంటే, సరే ఏకాంతంగా ఉందాము, మరి అక్కడ ఏకాంతంగా ఉండడానికి కూడా మనం ఏమన్నా భుజించాలి కదా, అన్ని రకాలు తినడానికి ఏమన్నా ఉంటే కూడా కట్టవా, అన్ని కట్టి పెట్టు నేను వస్తున్నా అన్నాడు. అమ్మ అన్ని కట్టింది. ఆ కట్టడంలో కూడా ఉల్లిగడ్డలు కట్టేసింది. ఏదైతే శివునికి ఇష్టం ఉండదో ఇక్కడ చరిత్ర అదే, ఉల్లిగడ్డ తిని రావద్దు, ఉల్లిగడ్డ తిని వస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అలా అన్నమాట. కాబట్టి ఇంకోటి, అందుకే శివమాలలో కానీ, హనుమంతుని మాలలో కానీ, అయ్యప్ప మాలలో కానీ, దుర్గాదేవి మాలలో కానీ ఎక్కడ కూడా ఉల్లిగడ్డలు అల్మేలుగడ్డలు వాడరు. అయితే ఈ స్వామికి ఎల్లిగడ్డలు ఎక్కుతాయి. అల్మేలుగడ్డ ఏదైతే ఉంటుందో ఆ 2 ఈచ్ కలిపి వాడతారు కదా అల్మేలుగడ్డ, అలాంటిది స్వామివారికి ఎక్కది. కాబట్టి ఎల్లిగడ్డలు ఎక్కాయి కానీ ఉల్లిపాయలు ఎక్కుతాయి. ఆ రకంగా ఉల్లిపాయలు పెట్టి కూడా బియ్యం పోయడం జరుగుతుంది స్వామివారికి. కానీ ఉల్లిగడ్డ మాత్రం సశివర ఏ ఒక్కరు కూడా ఇక్కడికి తిని రావడం కానీ వాడడం కానీ ఈ ప్రదేశం అంతా కూడా వాడడం కానీ ఏమి ఉండదు అలా అన్నమాట. అయితే అన్ని రకాలు కట్టి ఆ ఉల్లిగడ్డ కూడా ఆ సామాన్లలో కట్టేసిందనమాట. అలా నడుస్తూ 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 వచ్చినప్పుడు ఈ పలానా పర్వతం బాగుంది కదా పార్వతి, ఆ పర్వతం మీద సేద తీరుదామా అంటే, సరే స్వామి మరి పైకి పోదాం పాండి అని. అలాగే ఈమెనేమో ఆలోచన చేసి గుట్ట కింద ఉన్న ఈ క్షేత్రం ఉంది కదా, గుట్ట కింద పార్వతమ్మ క్షేత్రం కనిపిస్తుంది కదా, గుడి గోపురము, ఆ గోపురము చెంత ఉన్నటువంటి ఒక మహావృక్షము కింద అమ్మవారు కూర్చొని, మరి మా స్వామివారు పైకి వెళ్ళిపోయినారు, నేను కూడా పైకి పోవాలనిపిస్తుంది కానీ ఒక అందులో నా భయం అనిపిస్తుంది. ఎందులకు భయం అంటే ఉల్లిగడ్డలు తెచ్చినందుకు, అన్ని సామాన్ల పప్పు ఉప్పులలో అన్నిట్లలో. ఎందుకంటే సాధారణమైన ఒక మనుషుల్లాగా అప్పుడు వాళ్ళు ఈ యొక్క సృష్టిని అంటే ఈ యొక్క చరిత్ర పుట్టాలి కాబట్టి, అలా ఈ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి ఒక ఘన చరిత్ర పుట్టాలి కాబట్టి వాళ్ళు సాధారణమైన ఒక మనుషుల్లాగా ఉండడము, సహజీవనం చేయడము, అలాగే సంసార కూడా ఆది దంపతులు పార్వతులే కాబట్టి అలా గుట్టపైకి అయ్యో వచ్చేసిండు, అమ్మ కింద కూర్చుంది. అయ్యో నేను ఉల్లిగడ్డలు తెచ్చినా కదా, నేను ఎట్లా నా స్వామివారికి నచ్చదు కదా, నచ్చని పని నేను చేసినా కదా అని అనుకుంటుంది. ఈ గుట్ట మీదకి పోయిన
గుట్ట మీదికి వచ్చిన స్వామి కిందికి చూస్తే ఏమైంది పార్వతి, ఇంకా కిందనే ఉన్నావు, ఇంకా పైకి రాలేవేంటి అని అంటే, మరి నీకు నచ్చని పని ఒకటి చేసిన స్వామి, నేను ఉల్లిగడ్డలు తేవడం జరిగింది, నీకు నచ్చది కదా అంటే, అయ్యో ఎంత పని చేసినావు పార్వతి, ఇక నువ్వు నాకు నచ్చని పని చేసినందుకు నీకు ఒక శిక్ష, మరి గుట్ట కింద నువ్వు ఉంటావు, గుట్ట మీద నేను ఉంటా, సంవత్సరానికి ఒకసారి రథసప్తమి చెరువుగట్ట ఏదైతే సంక్రాంతి అమాస, పీడామాస, మాఘమ మాస అంటారు కదా, అది అయిపోయిన తర్వాత, మాఘమ మాస అయిపోయిన తర్వాత వచ్చే ఏదైతే రథసప్తమి అమాస అయిపోయిన 5 రోజులకు రథసప్తమి ఉంటుంది, కళ్యాణం చేసుకుంటావు, నువ్వు గుట్ట కిందనే ఉంటావు అంటే, మరి సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణంది బాగానే సెలవిస్తున్నారు, నన్ను గుట్ట కిందనే ఉండమంటున్నారు, గుట్ట మీద మీరు ఉంటానంటున్నారు, నన్ను వదిలేసినట్టుగా స్వామి, మాకు నేను వరం ఇచ్చానుగా, సంవత్సరానికి ఒకసారి గుట్ట మీదకి వచ్చి నాతో లగ్గం చేసుకొని ఎన్ని వాహనాలు ఉంటాయో అన్ని వాహనాల మీద శేషవాహనం కానీ, చంద్రవాహనం కానీ, సూర్యవాహనం కానీ, గజవాహనం కానీ, నాగేంద్ర వాహనం కానీ, ఇలా వాహనాల మీద తిరిగి మళ్ళీ నీ యొక్క దేవాలయములకు నువ్వు వెళ్ళిపోతావుగా పార్వతి, అంత వరం ఇచ్చానుగా, ఇంకేంటి అంటే, నాకు సరిపోదు స్వామి, నన్ను పురాగా కింద వదిలేసినట్టు చేసినవు, ఏంటంటే విడాకులు ఇచ్చిన దానిలాగా చేసేసినవు నువ్వు, నీకు నాకు ఎటువంటి బంధం లేకుండా చేసినవు, నాకు నీతో కళ్యాణం అనేది కాదు స్వామి, ఎప్పుడు నీ చెంత నేను, నా చెంత నువ్వు ఉన్నట్టుగా ఉండే మరి మన బంధము ఎందుకు స్వామి ఇలా నన్ను బాధ, నా స్థలంలో నువ్వు ఉంటున్నట్టు కాదు, నీ స్థలంలోనే నేను ఉంటున్నట్టుగా నీకు వరమిస్తున్నప్పుడు అంటే, అదేంటి నాకు అర్థం కాలేదు స్వామి అంటే, శ్రీ శ్రీ పార్వతి జాడల రామలింగేశ్వర స్వామి అంటే, ఆమె జాడ అంటే ఆమె స్థలంలా అయ్య ఉన్నాడు అని అర్థం. చాలామంది దీన్ని చదవడంలో శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి, ఎందుకు ఇలా కొంతమంది చదువుతారంటే, ఇక్కడ అందరూ జడలున్న వాళ్ళు వస్తారు, దాదాపు 100 ఒకవేళ 100% తగ్గట్టు పబ్లిక్ వస్తే దాదాపు ఒక 70 వస్తారు, ఎందుకంటే ఆయన జడల రామలింగేశ్వర స్వామి కాబట్టి. ఇంకోటి, ఆయన కూడా గర్భాలయంలో ఉన్న శివునికి జడలు ఉన్నాయి, ఆయనకు లింగానికి జడలు ఎట్లొచ్చినాయి అంటే పరశురాముడే ఇచ్చిండు ఆ జడలు కూడా, ఎందుకంటే ఘోరమైన తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు మెచ్చి వరమీయకపోతే, ప్రత్యక్షం కాకపోతే ఘోరమైన తపస్సు చేస్తున్నవాడు భార్గవ బలపరశురాముడు, ఆ తపస్సుకు మరి మెచ్చి కోరి రామలింగేశ్వర స్వామి రాకపోతే గొడ్డలు తీసి గర్భాలయంలో పొడవడం వల్ల, అంటే తల మీద కొట్టడం వల్ల ఇవన్నీ జడలుగా మారిపోయినాయి అన్నమాట. ఏవైతే పర్రెలుగా వస్తాయో ఆ విరిగిపోయినలాగా వచ్చినాయే పర్రెలే జడల మాదిరిగా వచ్చినాయి కాబట్టి శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని కూడా చదవడం జరుగుతుంది. శ్రీ శ్రీ పార్వతి జాడల రామలింగేశ్వర స్వామి, జడల వేరు జాడల వేరు, అలా రామలింగేశ్వర స్వామి క్షేత్ర విశిష్టత ఉన్నది. ఇక్కడ 108 క్షేత్రాలలో ఎక్కడ లేని విశిష్టత, నీస మాంసాలు అయితే ఏ క్షేత్రంలో ఉండవు అనుకోండి, ఇక్కడైతే అల్లిమేలగడ్డలు కానీ ఉల్లిగడ్డలు కానీ ఏవి వాడరు. ఇంకోటి అద్భుతమైన చరిత్ర ఏంటంటే, ప్రతి అమావాస్యకి భూతములు, ప్రేతములు, పిశాచములు, మంత్రములు, తంత్రములు, సకలాది ప్రాణగండములు, సకలాది శనిపీడలు, గ్రహపీడలు, పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటిది ప్రతి అమావాస్యకు వచ్చి ఇక్కడ నిద్ర చేయడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ప్రతి అమావాస్యకి రామలింగేశ్వర స్వామిని శివుడు ఇక్కడికి వస్తాడు, ఖచ్చితంగా ఆయన గర్భాలయంలో కొలువు ఉంటాడు. ఆ కొలువున్న సమయంలో మనం ఇక్కడికి రావాలి. ఉట్టప్పుడు వస్తే ఉట్టప్పుడు ఉత్తగానే అవుతుంది కాబట్టి పౌర్ణమికి రావాలి, అమావాస్యకి రావాలి. పౌర్ణమి కంటే కూడా ఎక్కువగా, పౌర్ణమికి 100 మార్క్స్ వేస్తే అమావాస్యకే 1000 మార్కులు పడతాయి. అంటే అంత పవర్ ఉంటుందని అర్థం. దాంట్లో అర్థం చేసుకుని నేను చెప్పిన దాంట్లో 100 ఎక్కడ, 1,00,000 ఎక్కడ, అంటే అంత పవర్ఫుల్ అమావాస్యకే ఉంటుంది. అమావాస్యకి రావాలి. మొదలు రాగానే మన లగేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ లగేజ్ తీసుకొని ఒక పక్కకు పెట్టి, ఆ లగేజ్ ఒక పక్కకు పెట్టుకొని గుండంలో స్నానాలు చేసిన తడి బట్టలతోనే పాదములను ఉంటాయి ఇక్కడ, ఆ పాదముల దగ్గర ప్రదక్షిణ చేసుకొని, ఆ తడి బట్టల మీదనే పాదాలు తల మీద పెట్టుకొని ప్రదక్షిణ చేసి, ఏమైనా దయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచులు పట్టిన వాళ్ళు ఉంటే పాదాల దగ్గర పండుకొని, పాదాలు ఒంటి మీద పెట్టుకొని, నవధాన్యాలు, పసుపు, కుంకుమ వేసి గుమ్మడి
గుమ్మడికాయతో తీసేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ పాదాల దగ్గర తీసేసుకున్న తర్వాత మళ్ళీ గుండంలో ములిగి మళ్ళీ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయాలి. ఏవైతే మనతో తెచ్చుకున్న బట్టలు వేసుకొని గర్భాలయంలో కానీ 3 గుండ్లకు కానీ మిగతా దేవతలకు తిరగాలి. ఇలా ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము చేయడం జరిగిందండి. చెరువుగట్టు అంటేనే మాకు తెలియదు. ఆ చెరువుగట్టుకు మేము వచ్చినప్పుడు ఎలా వచ్చినామంటే మహాదీన స్థితిలో రావడం జరిగింది. అది కూడా ఇతరులు చెప్పడం వల్ల. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రానికి పోతే నీ కొడుకు బతికే అవకాశాలు ఉంటాయి, ఈ డాక్టర్లను నమ్ముకొని ఎన్ని మీరు దోకన్లు తిప్పినా కానీ వృధా అని చెప్పడం వల్ల, మేము కొంతమంది శివశక్తులు చెప్పడం వల్ల మా అమ్మ మరి కొనా ఊపిరులున్నటువంటి నన్ను అంబులెన్స్లో వేసుకొని, మరి డాక్టర్లు కూడా ఎన్నో రకాల మందులు వాడాలి, మాపులు వాడాలి, చచ్చి పొందలు పోయేదాకా మందులు వేసుకుంటూనే ఉండాలి, లేకపోతే పిల్లగాడు బతకడమ్మా చాలా సీరియస్గా ఉంది ఆయన కండిషను అని చెప్పడము. అలా ఒక అంబులెన్స్లో నన్ను తీసుకొచ్చి చెరుగట్టు మీద వేయడము, అలా పూజ పునస్కారాలు చేయడము. ఈ గుట్ట మీద ఒక పిచ్చమ్మ అని ఉంటుంది, ఆమె పార్వతమ్మ అంటారు, పిచ్చమ్మ అంటారు. శివుని పెండ్లి వేసుకొని గుట్ట మీదనే ఉంది. ఆమె ఫస్ట్ భర్త, 4 కొడుకులు. అలాంటిది ఆమె ఆ భర్తని పిల్లల్ని వదిలేసి చక్కగా వచ్చి గుట్ట మీదనే శివునితో ఉంటున్నా, శివుని పెళ్లి చేసుకున్నదానని కదా అని చెప్పేసి ఒక రూమ్ కట్టించారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ రూములోనే ఆమె ఉండడం జరిగింది. ఈ కొద్ది కాలంలో ఆమె చనిపోయింది, లేదు జరిగింది. కదులుతున్నా అట్లా. అలా నేను చనిపోయే పరిస్థితులు అంబులెన్స్లో ఇక్కడికి వేసుకొని రావడం జరిగింది. అలా పిచ్చమ్మ అనటామే, పార్వతమ్మ అనటామే మా అమ్మకు చెప్పడం జరిగింది. అమ్మ రేపు మధ్యాహ్నం వరకు నీ ఒక కొడుకుకి మరి భగవంతుడు అనేవాడు రాకపోయినా, లేకపోతే తను స్ప్రోలో అంటారు కదా, అంటే బేహోష్ అయిపోయినా కాబట్టి నేను సరిగ్గా కళ్ళు తెరిచి చూస్తలేను కాబట్టి, స్పృహలో రాకపోయినా, దేవుడు అనేవాడు రాకపోయినా తను చనిపోవడం జరుగుతుంది. తనను కాపాడుకోండి, మంచి పూజలు చేయండి, రేపు వెళ్ళిపోతాను అంటున్నారు కదా అని తను చెప్పడం జరిగింది. ఆ రకంగా నేను బతకడం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే నేను కళ్ళు తెరిచి చూడడం జరిగింది. అలాగే కొంతమంది శివశక్తులు కూడా మరి బోనాలు ఎత్తుకున్నప్పుడు కూడా మరి ఆ శివశక్తుల కాడ ఆ రడివేడి మూతలకి, డోళ్ళ శబ్దాలకు, డప్పుల శబ్దాలకి నేను అంతంత లోతు దుంకినంట. అయితే ఫస్ట్ ఆ శివశక్తుల దగ్గర, బోనాల దగ్గర రడవేడి కొడుతున్నారు కదా, ఆ రడవేడప్పుడు నాకు పులకరింత ఎక్కువైపోయి చక్కెర వచ్చినట్టయి మళ్ళీ కింద పడిపోవడం జరిగింది కాబట్టి అప్పుడు ఏం జరిగింది అని అంటే నా బొట్టువన్నేళ్ళ నుంచి నా నడినెత్తి వరకు షాక్ కొట్టినట్టు జరిగింది. అప్పుడు మే నెల ఫుల్ ఎండలు కాబట్టి అక్కడ కింద పడిపోయినప్పుడు కొంతమంది ఏమన్నారంటే, మరి చూడండి దేవత అయితే లేచి ఆడాలా, దయ్యభూతాలైతేనేమో పారిపోవాలా, ఒకవేళ పిల్లగాని ఒంటి మీద దేవత ఉన్నట్టయితే ఖచ్చితంగా లేచి ఆడాలి అనే సమాధానం అందరూ కూడా మొత్తుకోవడం జరిగింది, అందరూ చెప్పడం జరిగింది. అలా పడిపోయినటువంటి వ్యక్తిని చాలామంది రెచ్చగొడుతున్నారు కదా, దయ్యమా, భూతమా, ప్రేతమా, పిశాచాసలు నువ్వెవరు ఏంది అని అలా రెచ్చగొట్టే వరకు మరి పడిపోయినటువంటి నేను సాక్షాత్తు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నా లోపలికి పూని అంతంత లోతు ఎగిరి మరి దుంకడం, ఆడడం జరిగింది. కాబట్టి అలా నాకు ప్రాణం రావడం జరిగింది. ఈ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రంలోనే నేను బతకడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వెళ్తూనే ఉన్నా. అమాస అనే కాకుండా ఉట్టప్పుడు కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి. ఎవరైనా ప్రాణాలు బాగలేకున్నా, ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా నేను ఇక్కడనే బతకడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో డాక్టర్లు అయితే ఎన్నో మందులు వాడాలి, ఎన్నో టానిక్లు, నెలొచ్చే వరకు 2-3 వేలు, 4-5 వేల మందులు కూడా నేను వాడిన సందర్భాలు ఉన్నాయి. మా అమ్మ పెట్టలేక కూడా అలసిపోయింది. ఎందుకంటే మా అమ్మ 6 ఇళ్లలో పాచి పని చేస్తే, మా అమ్మ ఆ కాలంలో మాకు సొంత ఇల్లు కూడా లేదు. అలాంటిది 6 ఇళ్లలో పాచి పని చేసి నెలకింత ఇల్లు కిరాయి కట్టడం. అప్పుడు ఎంత అండి, దాదాపు ఒక 20-25 ఏళ్ళు, 30 ఏళ్ళ కింద పెట్టుకున్నా కూడా ఒక్కొక్క ఇంట్లో పనిచేసే వాళ్ళకి 250-350 రూపాయలు. అప్పుడు కూడా ఇంటి కిరాయిలు చాలా తక్కువ ఉండేది, 400, 300, 500 ఉండేది. కాబట్టి అవి అలకగా
ఇంటి కిరాయిలు ఇలా తీసుకునేది. తర్వాత మా ఇంట్లో ఒక నెల రోజులు భోజనానికి సంబంధించిందంతా మా అమ్మ మా నాన్నలు కూడా ఇలా తీసేది. ఎందుకంటే మా నాన్న పాండబ్బలో కూడా ఒక కిరాయికి చేసేవాడు కాబట్టి 60-70 రూపాయలు ఆయన జీతం ఉంది నాకు ఊహ వచ్చినప్పుడు. ఇంకా మా నాన్న అయితే పాండబ్బలో దాదాపు 5 రూపాయలు జీతం ఉన్నప్పటి నుంచే చేసిండట. తర్వాత ఓంది కూడా మా నాన్న సొంతం పాండబ్బ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ మా అమ్మ అయితే చాలా కష్టజీవి. అలాంటి కష్టజీవి నేను స్కూల్స్లో పడిపోవడం వల్ల అర్థం కాక ఇది రోగమా నొప్పా ఏందో అర్థం కాక కొంతమందికి చూపించడం పూజ చేసి నాకు పెట్టింది. ఆఖరికి మా అమ్మ 6 ఇళ్లలో పాచి పని చేసేది. ఆ పూట గతి ఉంటే ఆ పూట గతి లేనోళ్ళం కాబట్టి మేము కూడా లేనోళ్ళం కాబట్టి అలా ఇతరులు చెప్పింది చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ ఏదన్నా నీకు శుభం జరగవచ్చమ్మా, అది దేవుడైనా దయ్యమైన అక్కడ బయట పడుతుందని. ఇప్పుడు వస్తున్న ఇన్ని లక్షల జనం అప్పుడు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఇంత తెలియదు ఎవరికి కూడా ప్రజలోకానికి. చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. కూరలు ఒకరు వేసుకునేది, ఒకరు అన్నం ఒకరు వేసుకునేది, ఒకరికొకరు బాగా మాట్లాడుకునే వాళ్ళం. ఇక్కడ దాదాపు నేను బతికిన తర్వాత 41 రోజు మండలం దీక్ష పూజ పట్టుకోవడం జరిగింది. అయ్యా పాదాల పూజ పట్టిన అది ఏంది తంబెల్ల ఆకు అంటారు. ఇక్కడ ఇలాంటి చెట్లు ఉన్నాయి కదా, ఇవి తంబెల్ల ఆకు అంటారు. శివుని ఏంది అంటే తడిబట్ట తానం తంబెల్ల పూజ. శివునికి తడిబట్ట తానాలు చాలా పవిత్రమైన, అందుకే బ్రాహ్మణుడు మడిగట్టుకొని పూజ చేస్తారు. వాళ్ళు ఏదైతే తానం చేసినాక కూడా కట్టుకునే చీరనే మళ్ళీ వాళ్ళు నీళ్ళల్లో జాడిచ్చి కట్టుకుంటారు వాళ్ళు. దాన్ని తడిబట్ట తానం అంటారు. తడిబట్ట తానం తంబెల్ల పూజ కాబట్టి ఇక్కడ తంబేల ఆకు అని దొరుకుతుంది. ఆ తంబేల ఆకులు 41 తీసుకొని ఒక ప్రదక్షిణ ఒక ఆకు ఆయన పాదాల మీద వేయాలి. అలా తంబెల్ల ఆకు 41 ఆకులతోని ప్రదక్షిణ చేసి ఆయన పాదాల మీద వేసి అలా ఆ పూజ కూడా నేను పట్టుకున్నా. అట్లా 6 నెలలు చేసిన. 41 రోజు అంటే 6 అమావాస్యలకు అట్లా తిరిగిన. అలా 41 రోజు కూడా నేను ఇక్కడ ఉన్నప్పుడు అలా పూజ చేయడం జరిగింది. 41 డేస్ ఉన్నప్పుడు మా పనులు ఏం తెలుసా, ఇంటి సంసారం అంతా కుటుంబం అంతా భగవంతుని వదిలేసి వచ్చినాం. నాయనకి వంట రాదు, చెల్లెకి వంట రాదు, ఎట్లా నన్ను ఉండుర్రి. ఈ దవాఖాన్ల ఖర్చులు మనం తప్పించుకోవాలి. దవాఖాన్ల ఖర్చులు, ఈ మందులు మాపులు మన వల్ల కాదు. మరి చెప్పిర్రు, మరి చెప్పినప్పుడు ఆ గుట్టకు పోయి మేము ఆ పని చేసి వస్తామని నాయనని చెల్లెని వదిలేసి మరి వాళ్ళకు భగవంతుని ఒప్పజెప్పేసి ఇంత చిన్న పొయ్యి, అప్పుడు మన గ్యాస్ నూనె పొయ్యిలు ఉంటుండే కదా, ఆ గ్యాస్ నూనె పొయ్యిలు ఒక 4-5 గిన్నెలు తీసుకొని పర్వతం మీదకి వచ్చిన మీద రోజు నా పని గుట్ట కింద కురకాలి. అందరం గుట్ట మీద ఉన్న వాళ్ళం అందరం గుట్ట కిందికి పోయి పాల డైరీలో పాలు పోస్తారు కదా, అక్కడ లీటర్ పాలు తెచ్చుకోవాలి. లీటర్ పాలల్లో 1/2 లీటర్ పాలు చాయ్ పెట్టుకోవాలి. పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం అయ్యేటట్టు. అలాగే 1/2 లీటర్ పాలు తోడేసుకోవాలి. ఆ తోడులోనే ఒక నెల రోజులు అలాంటివి నెల రోజులు సరిపడా తొక్కులు తెచ్చుకున్నాము. ఇంత అన్నంలో ఇంత పెరుగు వేసుకోవాలి, ఇంత తొక్కేసుకోవాలి, ఇంత ఉప్పు వేసుకొని తినాలి. ఎందుకంటే కూరగాయలు చక్కగా దొరకపోయేది. ఇంత పెద్ద సామ్రాజ్యం అప్పుడు లేదు. ఎక్కువ తక్కువ కూరగాయలు అమ్మకపోయేది. ఇప్పుడు చూడండి మా తండ్రి గారి సామ్రాజ్యం ఎలా అయిందో. చెరువు గట్టు అంటేనే ఆ చెరువు ఏదైతే ఉందో అది ఈ ఊర్ల దాకా ఉండే. ఇంత మరి మట్టి పోసి కూడుపుతూ ఇండ్లు కట్టడం వల్ల మా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి చెరువు ఇప్పుడు. కాబట్టి అలా పేరు ప్రతిష్ట పెరిగింది. మరి చాలామంది రావడము, 3 గుండ్లు అయితే సర రోజుకు 2-3 సార్లు ఉరుకొచ్చే స్వామి ఇలా నిచ్చెనలు వేసుకొని ఒక భక్తునికి చాలా మంచిగా అయ్యి ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టి అలా చేపించి. ఇప్పుడైతే చాలామంది చేతనైనులు చేతగానులు అందరూ కూడా బాగానే సర్మన్ పోతూ సర్మన్ దిగుతుర్రు. కానీ ఒకప్పుడు సీకులు ఉంటుండే, అంటే ఒక్కొక్క గుండుకి ఇట్లా సీకులు ఉంటే ఆ సీకులు పట్టుకొని మనం పైకి ఎక్కే వాళ్ళము. తర్వాత పైకి ఎక్కినాక ఇంకో గుండు వెనుకకు ఒక 10 ఫీట్ల గుండు ఉంటుండే, అది ఎక్కరాకపోతుండే. తాడు పట్టుకొని ఎవరైనా పైకి గుంజాల. ఆ గుంజే సందర్భంలో కింద పడే వాళ్ళము, లేకపోతే రాసుకపోయేదాళ్ళు పైకి గుంజేటప్పుడు. ఇప్పుడు అవన్నీ బాధలు ఏం లేవు. ఇప్పుడైతే ఈ చెరువుగట్టు మీదకైతే వచ్చాడు బాధనే లేదు. చేతనైనోడు చేతగానోడు అంతా కార్లనే బండ్లనే మనకు రోడ్ అయ్యింది కాబట్టి రోడ్డు మీదకి చక్కగా వస్తారు. గర్భగుడి దగ్గరనే కారు ఆగుతుంది, దిగుతారు. ఇలా మనకు బాధపడని అవసరం లేదు. మొన్ననే 3 గుండ్లు మొక్కాల మీద మొత్తం పర్వతం అంతా నేను మొక్కాల మీదనే కిందికి వెళ్ళి పైదాకా మొక్కాల మీద రావడం జరిగింది. పైన 3 గుండ్లు మొత్తం మొక్కాల మీదనే తిరగడం జరిగింది. ఒక భక్తుడు అనడం వల్ల ఎంత సచ్చానగన్నది సచ్చానే మేము పుట్టి పెరుగుతున్నాం, సత్యంతోనే మేము పూజ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఆ సత్యం అనేది మా లోపల ఇమిడి ఉన్నది.
అయితే ఒక భక్తుడు ఏమన్నాడు, బట్టలు కట్టుకుంటే రాకేశ, బట్టలు కట్టుకుంటే ఎన్ని మెట్లైనా ఎక్కొచ్చు నాయనా, జర్రని మొక్కలకున్న బట్టలు తీసి ఒక్క 2 మెట్లు కూడా ఎక్కలేవు నువ్వు బట్టలు తీస్తే అన్నాడు. ఆ మాట షెర్తుకు కిందికి మీదికి వెళ్ళి నా ముఖాలు చూపించుకుంటా, బట్టలు లేవు చూడురా కొడుక అని కిందికేలి పై వరకు ముఖాలు చూపించుకుంటా కిందికేలి పై వరకు 3 గుండ్లల్లో కూడా ఒక్కొక్క మెట్టుకు ఇట్లా సీకులు ఉన్నాయి, అడ్డం ఇట్లా మొత్తం నిండుగా లేదు, ఒక్కొక్క మెట్టు మధ్యలో సీకులు ఉన్నాయి. ఆ సీకులు ఎట్లా గుచ్చుకపోతున్నాయో ఎంత నరకం పడ్డానో ఆ భగవంతునికి తెలుసు. అయినప్పటికీ కూడా నాకు అలవాటే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మ నడిపిస్తుంది, మేము నడుస్తున్నాం కాబట్టి. చాలామంది అదే అంటారు, గోల్కొండ ఎక్కుతావు, కొండపోశం ఎక్కుతావు, కొమరేళ్ళు ఎక్కుతావు, నీ ముఖాలకు ఏం కాదా స్వామి, నీకు 3 బిడ్డలు ఒక కొడుకున్నాడు, రేపు శాతం అవుతుంది, శాత కాదు, ఏజ్ మీద పడుతుంది, వద్దు సామి అంటారు. మొన్న కూడా 3 గుండ్లు ఎక్కినందుకు కూడా చాలామంది ఎందుకు ఎక్కినావు సామి, అవసరమా నువ్వు ఎక్కుడు, ఎవడో మురిగే కుక్కలు మస్తుగా మురుగుతాయి, మురిగినంత మటుకు నువ్వు ఎక్కి చూపియాలనా, ఆ సీకులు చూస్తే మాకు భయం అవుతుంది నాయన, అది నార్మల్గా ఎక్కనెక్కనే పైకి ఎక్కి కిందికి దిగుతుంటే కూడా కళ్ళు తిరిగినట్లు అవుతాయి మాకు కొంతమందికి, నువ్వు గట్టెట్లా మీదికి పోయినావు, మళ్ళీ మీదికి వెళ్ళి కూడా కింద కూడా మొక్కల మీదనే కిందికి దిగినావు నాయన, కాబట్టి నీ సత్యం మాకు తెలుసు. ఇంకా కూడా నువ్వు కావాలని అడ్డం పడాలి, ఆ ముఖాల చిప్పలు అయితే అరిగిపోవాలి, ఏమన్నా కావాలని కూడా ఇంకా ఇంతమంది కూడా అంటారు. ఎవరి మాటలు నువ్వు పట్టించుకోకు స్వామి, నీ సత్యం మేము చూస్తున్నాం యూట్యూబ్లలో, వీడియోలలో, అన్నిట్లలో నీ సత్యం నీళ్ళల్లో దిగేది, చెరువులల్లో, కుంటలల్లో, బాయిలల్లో పాములు, తేళ్ళు, ముసళ్ళు చూడకుండా పోతావు నైనా బోనంతోని. నీ సత్యం మేము ఎప్పుడు చూస్తున్నాం కాబట్టి మురిగే కుక్కలు మురుగుతుంటే మురిగే కుక్కతో మనం సంబంధం పెట్టుకోవద్దు. కాబట్టి ఇక మీద ఎప్పుడు కూడా ఆ సాహసాలు చెయ్యకు నాయనా అని చెప్పి మరొక భక్తురాలైతే చాలామంది కూడా ఏడవడం జరిగింది, చాలామంది బాధపడడం కూడా జరిగింది. క్షేత్రానికి కూడా ఎంతోమంది ప్రాణాలు పోతుంటే కూడా తీసుకొచ్చి ప్రాణాలు పోయడం జరిగింది. ఆ స్వామి ప్రాణాలు పోసిండు, నాకు కూడా బోనం నిలబడేది కాకపోతుండే. 41 రోజు ఎప్పుడైతే ఇక్కడ ఉండి మనం పూజ చేసినామో అప్పుడే ఆ రామలింగేశ్వర స్వామి మన గొర్రెల కాపరి లెక్క వచ్చి గొర్రెలను ఎలగొట్టుకుంటూ వచ్చి ఆపరేషన్ బండ అని ఉంది. రోజు నేను ఆపరేషన్ బండ మీదనే వండుకుంటుంటే, ఆంజనేయ స్వామికి ఎదురుగా ఏదైతే గుండు ఉందో ఆ గుండె ఆపరేషన్ బండ అంటారు. రోజు 2 పాదాలు నెత్తి కింద పెట్టుకొని వంటుంటి 2-3 గంటల దాకా మళ్ళీ నా మెడలు తిరగకపోవు. అలాంటిది ఉంటే అలాంటి దానికి కూడా 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు బోనం ఎత్తుతా బిడ్డ, అప్పటిదాకా బోనం నిలవది నీ నెత్తి మీదని నా ఒంటివికి వచ్చిన దేవుడు చెప్తే నేను చిన్నతనంలోనే నాకు బోనం నిలవాలా, ఉట్టిగా ఊగితే దయ్యం పట్టింది ఊగిండ్రు, భూతం పట్టి ఊగిర్రు అంటారు, మరి బోనం నిలుపుకొని చూపిస్తేనే కదా నాయన మరి లోకం కూడా దేవత అంటారు అని ఆనాడు ఆ అయ్యతో నీ గుట్లాడే పట్టుకనే మరి గొర్రెల కాపర్ల లెక్క వచ్చి 40 రోజులు అయిపోయింది కూడా, 41 రోజు కూడా అయిపోతుంది కూడా. మరి ఏంది ఇంకా రాలేడేంది అంటారు కదా, ఈడు ఉన్నోళ్ళు చెరుగట్టు మీద అయ్యే వస్తాడు, మందు పోస్తాడు, కడుపులలో గడ్డలు అయిన వాళ్ళకి 5 కిలోల 6 కిలోల గడ్డలైన వాళ్ళకి కూడా మందులు పోసిండట అని ఇవన్నీ చరిత్రలు అంటారు కదా. మరి మా నాయన ఇంకెందుకు రాలేడు, మా తండ్రి గారు ఇంకెందుకు నాకు మందు పోయకపాయే అని నేను చాలా బాధపడ్డ రోజు రాత్రికి వచ్చి గొర్రెల కాపర్ల లెక్క వచ్చిన ముసలైన లెక్క వచ్చి ఆ చెట్టాకు ఈ చెట్టాకు అన్ని దింపుకొచ్చి మరి పసర్లాగా చేతుకు రుద్దుకొని నా మెడలకు రుద్దడం జరిగింది. అలా స్వామివారు సత్యప్రమాణంగా ఆయన పాదాల సాక్షిగా చెప్పుతున్నా, ఆయన అలా పోయడం వల్ల ఆనాడు రుద్దడం వల్ల మీరందరూ అంటారుగా మరి ఎలా స్వామికి రాకేష్ బోనం స్వామికి 5 కుండలు 7 అంతరాలు 5 అంతరాలు 3 అంతరాలు 4 అంతరాలు ఎత్తుకుంటాడు, ఆకాశం ఎత్తు 2 ఫీట్ల అంత లోతు దుంకుతాడు, ఎగురుతాడు, ఆడతాడు, ఉరుకుతాడు, పాడతాడు, ఇవన్నీ రకాలు అంటున్నారు కదా. ఆ సర్వం శక్తి ఆ జగన్నాటక సూత్రధారైన మా తండ్రి రామలింగేశ్వర స్వామి శివుడే ఇచ్చిండు. అందుకే ఆయన పాదాలకు 100,000 వందనాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఈ చెరువుగట్టు నేను మరవను. కానీ 2 మిస్టేక్లు చేయడం జరిగింది. అయితే చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి నాకు పెళ్ళైన తొలుతనే సంతానం ఇస్తాను కూడా స్వామి చెప్పడం జరిగింది. పెళ్ళైన సంవత్సరంలో నా కూతురునిచ్చిండు, మళ్ళా 3 ఏళ్ళకే కొడుకునిచ్చిండు, మళ్ళీ 3 ఏళ్ళకు ఓ బిడ్డనిచ్చిండు, అట్లా 5గురు సంతానం ఇప్పుడు. కానీ నా కూతురు చనిపోయింది కదా, అప్పుడు అది 4వ సంతానం, చనిపోయినప్పుడు 4వ కూతురు, అయితే 3వ కూతురు. అయితే అలా మరి ఆ కూతురు పోవడానికి కూడా మిస్టేక్ ఏం జరిగింది అంటే, ఇక్కడ నాకు ప్రాణదాత అయ్యిండు, నాకు ప్రాణం పోసిన దేవుడు అయ్యిండు, నాకు సర్వస్వం ఇక చెరువుగట్టే. అలాంటిది అందరికీ ఎప్పుడు అమాసలకు చెరువుగట్టే పోతున్నాం,
ఉట్టప్పుడు కూడా చెరువు గట్టే పోతున్నాం, పిల్లలందరి ఎంటుకలు ఇన్ని తీసినాం. ఏడుకొండలవాడు వెంకటారమణుడు గోవింద గోవింద అని మనము ఆ శ్రీనివాసుని ఏడుకొండల మీది కూడా పోవాలి కదా. మరి కొడుకుని ఇస్తే నీ తానికి వచ్చి తలనీలాలు తీస్తా అన్న మరి ఎన్నో రకాలుగా అనుకొని కూడా మనం చెరువుగట్టుకు తీసినాం. ఈ ఒక గాయత్రి అనే బిడ్డయి మాత్రం చెరువుగట్టు ఖచ్చితంగా చెరువుగట్టు కాకుండా తిరుమల తీద్దామని అనుకొని బై మిస్టేక్గా అందరికీ పిల్లలు ఎంటుకెళ్ళి తీసినాం. అందరు బాగుండ్రు. ఆడ తీసినందుకని నేను చెప్పను, ఆడ తీసినందుకే నా బిడ్డ పోయిందని. కానీ ఈయనని కాదని కడప దాటి మరొక చోటు పోయి, ఎందుకంటే ఇచ్చిన సంతానం కల్లా ఇక్కడనే తలెంటుకలు తీయాలి, నా కొడుకు నా దగ్గరికి రావాలి, నేను బతికిచ్చిన కొడుకు నా ఇంటికి రావాలి అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ బై మిస్టేక్లా ఏడుకొండల ఎంకన్న దగ్గరికి పోతే అక్కడ తలలీనాలు తీసిన 2-3 నెలలు తిరగలే ఆ ఏడుకొండల మీదకే పోయింది నా బిడ్డ. అప్పుడు చాలా బాధపడ్డా. సంవత్సరంన్నర నేను మనిషినే కాలే. కానీ అప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చింది స్వామి. ఇంకోటి అదే నెలలో కూడా 7 సావులకు 20 వేల రూపాయలు 7 సావులకు కూడా పెట్టడం వల్ల మంచిగా అనిపించలేదేమో, నేను పుణ్యమే చేసినా కదా, నాకెందుకు ఇట్లా పాపం కలిగే అని అట్లా కూడా బాధపడ్డా. మళ్ళీ కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారంటే, ఒక చెట్టుకు కాయలు కాసిన పూసిన పూత అనేది కాదు, కాసిన ఇచ్చి అలా తీసుకుపోతాడు ఆయన దగ్గరికి అన్నారు. అప్పుడు జర్ర తృప్తి అయిన చాలా మంది తల్లులు నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా 5 మంది 6 మంది కొడుకుల్ని కన్నాం, 2 పోయిరు బిడ్డ, 3 ఉన్నారు బిడ్డ అని. అలాగే మా నాయనమ్మకు కూడా 4 కంటే 3 పోయినరు, ఒకరే మా నాయన ఉన్నారు. కాబట్టి ఆ రకంగా సరే శివుడు మెచ్చుకొని దొలకపోయినాడేమో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మరి నా కూతుర్ని కూడా అలివేలి మంగ పద్మావతి లెక్క గుండెలు పెట్టి సాదుకుంటాడేమో, అందుకే ఆ స్వామికే ఒప్పజెప్పడం జరిగింది. అలా ఇంకొక చిన్న మిస్టేక్ ఒకప్పుడు ఏం జరిగింది అంటే, ఇక్కడికే వస్తాము ప్రతి గడియకి ఇక్కడనే వస్తాము, అమాస పుణ్యాలు కూడా ఇక్కడికే వస్తాము. మరి ఎప్పుడు ఇటేనారా ఒకసారి యాదగిరిగుట్ట దగ్గర న్యూ ఇయర్, ఎందుకంటే ప్రతి న్యూ ఇయర్ ప్రతి ఉగాది పండుగ కూడా న్యూ ఇయర్ అనేది మనకు జనవరిలో, ఇక మార్చిలో అప్పుడు వచ్చేది మనకు ఉగాది. ఆ ఉగాది అప్పుడు కూడా అటే పోతావు, ప్రతి పండగ అటే పోతావు. మరి ఒకసారి యాదగిరిగుట్ట కాడికి పోయి న్యూ ఇయర్ చేసుకుందామంటే అక్కడికి పోయినాము. వచ్చిన 2-3 నెలలకు మా అమ్మ చనిపోవడం జరిగింది. అంటే బండి మీదకి స్కిడ్ కింద పడి చనిపోవడం జరిగింది. అంటే నాకు ఈ 2 సంఘటనల వల్ల ఏమనిపిస్తుంది అంటే, ఈయనను కాదని నేను ఏమన్నా చేసుకున్నా, ఒకవేళ వేరే పర్వతాలు కానీ వేరే దేవతలు అయినా, మరి ఏదన్నా శుభ కార్యక్రమాలైనా, ఇంక ఏ అమాసాల పుణ్యాలైనా ఎప్పటికైనా మిగతాప్పుడు తిరగనిస్తాడు. కానీ ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా మరి మా తండ్రి శివుడు ఇక్కడికే రమ్మంటున్నట్టున్నాడు. ఈ 2 సూచనల వల్ల అదొకటి జర భయం అనిపిస్తుంది, నన్ను కాదని ఏమన్నా చేయాలంటే. కానీ ఇప్పటి వరకు నా చల్లని దేవుడు, నా రామలింగేశ్వరుడు అరకతి బరకతి ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టల ఎనలేని ధన ధాన్యముల కానీ మిద్దె మేడల కానీ ఆది భవంతులల్లా కానీ అన్నిట్లల్లా నా తండ్రి నన్ను ఒక ఉన్నత స్థానంలో నింపిండు. అది నేను చాలా నా తండ్రిని గర్వపడతా. కొన్ని తీసుకపోయినా కొన్ని నాకు ఇచ్చిండు. కానీ ఒకటి అమ్మ లేదని బాధ. ఇక కూతురు అంటావా, అది కూడా ఎప్పటికి ఉంటుంది బాధ. కానీ అమ్మాని నోరాద విలుజామంటే అమ్మ లేకుండా అయ్యింది. మరి ఆ శివుడే నాకు తండ్రి, ఆ శివుడే నాకు అమ్మ. కాబట్టి ఇలా ఆ 2 జరిగిన మిస్టేకులు కూడా చెప్పేసిన. ఇక మిగతా రోజులైతే నేను ఏదైనా సంపాదించుకున్నా, బోనం విషయంలో కానీ దేవుళ్ళ విషయంలో కానీ ఏదైనా సంపాదించుకున్నా బీద వాళ్ళకి పెడుతుంటాం, చెద్దర్లు వంచుతుంటాం, అన్నం పెడుతుంటాం, భోజనాలు చేస్తుంటాం, దోకన్ల బయట కూడా మరి భోజనాలు పెడుతుంటాం. అలా సేవ కార్యక్రమాలు చెప్పలేనన్ని సేవ కార్యక్రమాలు. ఎవరైనా అనాథగా చనిపోయిన వాళ్ళకు కూడా మరి ఏదైనా 5,000, 10,000, 20,000 ఏదైనా గుళ్ళు గోపురాలు కడుతురంటూ కూడా 11,000, 15,000, 20,000. అది ఆల్మోస్ట్ మీకు తెలుసు. మొన్న ఉప్పర్పల్లి అయ్యప్ప స్వామి మహాదేవాలయం 6 కోట్లు పెట్టి కట్టిన దేవాలయంలో ఏదో ఒక చిన్న రాయిటికే లెక్క మనం ఉన్నా సరే అని మరి నాకు తోచిన కట్నం అక్కడ మా బస్తి పోచమ్మ గుడికి, అలా ఎన్నో దేవాలయాలు, ఎన్నో అనాథలకు అన్నం పెట్టడము, ఎంతో మంది అనాథలకు బట్టలు పెట్టడము, మా పుట్టినరోజులు కూడా అనాథల మధ్యలో చేసుకోవడం, ఇవన్నీ మీకు తెలుసుగా నేను చెప్పడం అవసరంలే. చెరువుగట్టుకు మాత్రం ఏదన్నా రోగాలు, బీమార్లు, మంత్రములు, తంత్రములు, భూతములు, ప్రేతములు, పిశాచములు ఎన్ని మీకు భయమాందోళనలు ఉన్నప్పటికీ కూడా వీడికి ప్రతి అమావాస్యకి రండి, మంచి 3 గుండ్లు ఎక్కండి, 3 గుండ్ల రామలింగేశ్వర స్వామి అభిషేకం చేసుకోండి, కాలభైరవునికి తిరుగుండ్రి, బాపని తెల్లమ్మ తిరగండి. ఇక్కడ యాటలెల్లమ్మ అంటే పుట్టలు ఎల్లమ్మ ఉన్నది, ఆ ఎల్లమ్మకు తిరగండి. హనుమంతుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, నల్లపోచమ్మ ఉన్నది. గుండంలో స్నానాలు చేసుకోండి, గుండం
ఒక కొబ్బరికాయ కొట్టండి గంగమ్మ తల్లికి. ఇవన్నీ చేసుకోండి. మంచి నిద్ర చేసి మీ మనసులో ఉన్నటువంటి బాధ ఆ దేవునికి చెప్పుకోండి. ఆ దేవుడే మీ అన్ని కోరికలు నెరవేరుస్తాడు. అదిగో మూడుగుండ్ల రామలింగేశ్వర స్వామి శంకర. ఇలా ఈ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి విశిష్టత తెలియజేసినాము. అలాగే మరందరూ బాగుండాలని స్వామివారికి బియ్యం పోయడానికి వెళ్తున్నాము. స్వామివారికి పొద్దుగాల బ్రహ్మ ముహూర్తములో కళ్యాణ మహోత్సవం జరిగింది. మరి ఆ సాక్షాత్తు పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. అయ్యకు వస్త్రాలు తీసుకొచ్చినాము, దండలు తీసుకొచ్చినాము, ఆయన ఎండి విగ్రహాన్ని తీసుకొచ్చినాము. అలా అయ్య విగ్రహం కూడా ఎప్పుడు గర్భగుళ్ళకు పంపిస్తాం. అయ్య దగ్గర గర్భగుళ్ళ పానపట్ట మీద పూజలు పొందుకొని వస్తాడు మా ఇంట్లో ఉన్న శివుడు. కాబట్టి ఆ రకంగా మీ అందరికీ అరకతి బరకతి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలు కలగాలని, మీ అందరూ మంచిగా ఉండాలని మళ్ళొక్కసారి పేరున స్వామివారికి మనస్ఫూర్తి దండం పెట్టుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవగా చేస్తూ వస్తున్నాం కాబట్టి సర్వే జన సుఖినో భవంతు.